ఓం గం గణేష. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. కుంభరాశి వారి గురించి ఈ వీడియోలో కొన్ని పరిచయమైన విషయాలు మనం తెలుసుకుందాం. కావున స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు ఈ వీడియో చూస్తేనే మీకు దీంట్లో ఉన్న విషయాల గురించి మీకు అర్థమవుతాయి. ముఖ్యంగా ఇక ఈ వీడియోలోకి వెళితే కుంభరాశి వారు చాలా జాలి, దయ, భయం కలిగి ఉంటారు. కానీ వారు బయటికి కనపడరు. డబ్బులు వారికి ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే వాళ్ళు లిమిట్స్ దాటి సహాయం అయితే చేయగలరు. కానీ అందరికీ వీళ్ళు ఒకరికి కూడా సహాయం చేయనట్టుగా కనపడతారు. కానీ వారు అవతలి వాళ్ళ మనోభావాలు ఎక్కడ దెబ్బతింటాయని వీళ్ళు ఆలోచించి వాళ్ళ కోసం ఎక్కువగా తపన పడుతూ ఉంటారు. కుంభరాశి వారికి ఎక్కువగా బంధువులు, స్నేహితులు చాలా ఎక్కువ మందిని దగ్గర చేసుకుంటారు. వాళ్ళు ఏమన్నా అన్నా వాళ్ళకి డబ్బులు అప్పుగా ఇచ్చిన తిరిగి అడగటానికి కూడా చాలా మొహమాట పడుతూ ఉంటారు. వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటే మాత్రం వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని ముందుగా ఆలోచించి, ఉదాహరణకి వాళ్ళు ఒకరి దగ్గర ఒక 10,000 రూపాయలు తీసుకుంటే వాళ్ళు ఒత్తిడి చేసినా చేయకపోయినా ముందుగానే భయపడి దానికన్నా కొంచెం ఎక్కువ మొత్తంలో అమౌంట్ వేరే వాళ్ళ కాడ తీసుకొనైనా వాళ్ళకి ఇచ్చి ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఒత్తిడి అనేది ఎక్కువ పడుతూ ఉంటారు. వీళ్ళకి ఆలోచన శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది, కానీ అతి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల కుంభరాశి వారికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉంటే ఎంతో మంచిది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. డిసెంబర్ నెల నుంచి వీరు ఎంతో కూడా జాగ్రత్తగా ఉంటే మనకి కూడా మంచిది. కుంభరాశి వారు ఆరోగ్య నిమిత్తం ఎక్కువగా శ్రద్ధ తీసుకోరు. ఎందుకంటే మనకి ఏమీ కాదు, అటువంటివి మనం చాలానే చూసాం, ఇవి మనల్ని ఏమీ చేయవు అని ప్రలోభపడతారు వాళ్ళు. కుంభరాశి వారు ఎక్కువగా వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వరు. ఒకవేళ అయితే వాళ్ళపైన వాళ్ళే నమ్మకాన్ని కోల్పోతారు ఎంత ఈజీగా. అలా జరగకుండా మీకు ఎప్పుడైనా బద్ధకముగా, భయంగా కుంభరాశి వారికి ఇలాగనే ఉంటే మీకన్నా ఎక్కువ సమస్యలున్న వ్యక్తితో కానీ, లేదా మీకన్నా ఎక్కువ డబ్బు ఉన్న వ్యక్తితో కానీ మీరు స్నేహం చేయండి. మీపై మీకు బద్ధకం, భయం పోయేంతసేపు వాళ్ళతో కొంత స్నేహం చేస్తే తర్వాత మళ్ళీ మీ పని మీరు చూసుకోవచ్చు. కుంభరాశి వారు ఎక్కువగా అతి ఆలోచన ఎక్కువ. వారు సంబంధం లేని విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. వారు ఒకరికి మేలు చేసే విధానం చేస్తారు, కానీ వారు ఒకరికి నష్టం అయితే చేయరు. కానీ ఒకరికి మేలు చేసే పనిలో వాళ్ళకి నష్టం వచ్చినా కానీ వాళ్ళు పట్టించుకోరు. అమాయకత్వం అనేది ఉన్నా అప్పుడప్పుడు తెలివితేటలు చూపిస్తారు. మంచి పని, ఆలోచన విధానం, మంచి మనస్తత్వం కలిగిన వాళ్ళే. కానీ కొన్ని సందర్భాల్లో మంచిగా పోయిన చెడు అనేది ఏర్పడుతూ ఉంటుంది. అభిమానంతో కూడిన స్నేహం, బలమైన స్నేహం కూడా చేస్తారు. కుంభరాశి వారు స్నేహంలో తిరుగులేదు. వాళ్ళు ఎక్కువగా తులారాశి వారితో, సింహరాశి వారితో కొంచెం స్వచ్ఛమైన స్నేహం చేయగలుగుతారు. కుంభరాశి వారు ఈ జనవరి నెల నుంచి వీరికి ఏలినాటి శని చివరి సంవత్సరం, అంటే ఏలినాటి శని అంటే 7 సంవత్సరాలు, అందులో 7వ సంవత్సరమే ఈ యొక్క 2026 చివరి సంవత్సరం. కాబట్టి వీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంతకు ముందు సంవత్సరాలలో అనుభవించిన సమస్యల కన్నా ఈ సంవత్సరంలో ఆరోగ్య సమస్యలు కొంచెం ఎక్కువగానే వస్తాయి. గుండె సంబంధితులు కానీ, గుండె సంబంధిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అన్ని సంవత్సరాల కన్నా, అంటే 6 సంవత్సరాల కన్నా ఈ చివరి సంవత్సరంలో కొంచెం ఎక్కువ ఒత్తిడి, సమస్యలు ఎక్కువగా ఉంటాయి కుంభరాశి వారికి. ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు వారు ఎక్కువ శాతంగా ముదురు నీలం, నలుపు వీరికి శుభప్రదంగా ఉంటుంది. అయితే ముఖ్యమైన పనుల్లో ఎరుపు రంగు కానీ, సింధూరం కానీ, పాల తెలుపు అనేది వీళ్ళకు చసుపుకరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళకి ఎక్కువగా ప్రత్యేకంగా ఉండాలంటే ఆకుపచ్చ, గులాబీ వర్ణాలు, పసుపు కేసరి అనేవి కొంచెం మధ్యమంగా
కొన్ని చిన్న చిన్నగా ఉంటాయి. వీళ్ళకి ఈ సంవత్సరంలో ఆరోగ్య బాధలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక బాధలు కొంచెం అమౌంట్ పరంగా కొంచెం సరిచూసుకుంటూ ఉండాలి. ఈ సంవత్సరంలో ఒక రూపాయి కూడేసుకుంటూ ఉండాలి, కానీ ఖర్చు అనేది అనవసరం. విలాసాలకు, విన్యాసాలకు ఇలాంటి ఖర్చు అనవసరంగా పెట్టుకోకుండా ఏదైనా ధనం అనేది ఒక స్థానం గురించి కానీ లేదా కుటుంబ అవసరాల గురించి తప్ప వేరే మార్గాన్ని చేసుకోకుండా ఎంతో జాగ్రత్తగా ఉంటే ఈ సంవత్సరంలో కొంచెం పెద్ద సమస్యల నుంచి బయటపడతారు. స్నేహం కూడా ఎక్కువగా మీకు అధిగమించిన మంచి స్నేహం కనుక ఉన్నట్లయితే, మీ అవసరాలకు ఉపయోగపడే వారైతే, మీకు అనుకూలంగా ఉండేవారైతే అట్లాంటి స్నేహాన్ని కూడా వదులుకోవద్దు. తర్వాత ధనాన్ని, స్నేహాన్ని ఈ సంవత్సరంలో అంటే స్నేహితులు కూడా ధనం తెచ్చిపెట్టే వాళ్ళు ఉంటారు. కొద్దిగా సహకారంగా నిలబడేవాళ్ళు. అటువంటి స్నేహాన్ని వదులుకోవద్దని ఈరోజు ప్రత్యేకంగా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ప్రశాంతంగా ఉండండి. ఈ సంవత్సరంలో ప్రత్యేకమైన కొన్ని పనులు చేస్తారు. అంతేకాకుండా కుంభరాశి వారి జీవితంలో ఈ సంవత్సరం 2026 మొత్తంలో కూడా సమస్యలు అనేది కొంచెం ఏర్పడకుండా ఉండాలంటే సోమవారం రోజు, బుధవారం రోజు, శనివారం రోజు తప్పకుండా తలస్నానం అనేది ఖచ్చితంగా చేయండి. మీకంతా మంచి జరుగుతుంది. ఏదైనా గుడికి ప్రత్యేకంగా శనివారం అయితే మగవారు వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకమైన పూజలు చేసినట్లయితే ఆ వారం అంతా, ఆ సంవత్సరం అంతా ఒక శనిదేవుడి పూర్తిగా ఆయన ఒక రూపం అనేది మీ మీద లేకుండా ఉంటుంది. ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఓం గం గణపతే నమః ఈ యొక్క మంత్రాన్ని జపిస్తూ ఉండండి. భగవంతుడు మీ మీద ఎక్కువ దయ ఉంచి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. కుంభరాశి వారికి ఈ యొక్క 2026 అనే సంవత్సరంలో అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. కుంభరాశి వారు ఈ సంవత్సరంలో గనుక భార్యాభర్తల మధ్య ఎటువంటి ప్రత్యేకమైన సమస్యలు గనక ఉన్నట్లయితే ఈ సంవత్సరంలో వాటిని ఎక్కువ దూరం తీసుకెళ్లకుండా కొంచెం త్వరగా పరిష్కారాన్ని పొంది ఒకటవడానికి ప్రయత్నం చేయండి. కుటుంబంలో కలహాలున్నా, ఆర్థికమైన సమస్యలున్నా వాటిని వీటి మధ్య ఎక్కువ మీకు వేరే వాళ్ళకి కొన్ని సమస్యలు కనుక ఉన్నట్లయితే వాటిని మీరు అంత దూరం తీసుకెళ్లకుండా తగాదాలు అనేవి చూసుకోకుండా ఈ సంవత్సరం ఉంటే ఎంతో మంచిది. మీకు కుటుంబంలో కలిసి రావాలంటే మీరు తీసుకునే ప్రతి నిర్ణయం 1కి 100 సార్లు ప్రత్యేకంగా మీరే ఆలోచించుకోండి తప్ప వేరే వాళ్ళకి చెప్పవద్దు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. జై గణేష, జై జై గణేష.